ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, శంభో శంకర. ప్రియ భగవద్బంధువులారా, మోహనవాణి ఛానల్ ద్వారా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆ సందర్భంగా మన ఛానల్లో ప్రసారం అవుతున్నటువంటి ప్రవచనాలలో భాగంగా ఈ రోజున పరమేశ్వరుడి యొక్క వివిధ రూపాల యొక్క పరమార్థం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాలానికి అతీతుడైనటువంటి మహాశివుడికి నిత్యము అభిషేకాలు పూజలు చేస్తూ ఉంటాం కదా. మహాకాలుడు ఆయన మన మనస్సులో ఉండేటటువంటి మాలిన్యాలను తొలగించి స్వచ్ఛతని, సంతోషాన్ని, సుఖాన్ని ప్రసాదిస్తాడు. అందుకనే ఆయనకి శంకరుడు అని పేరు కదా. శం కరోతి ఇతి శంకర. శం అంటే శుభాలు, శుభాలిచ్చేవాడు శివుడు. ఆ స్వామికి 64 రూపాలు ఉన్నాయని శివపురాణం చెప్పింది. ఈ మహాశివరాత్రి సందర్భంగా పరమేశ్వరుడి యొక్క 6 విశిష్ట రూపాలను గురించి మనం స్మరించుకుందాం. 64 రూపాలు ఉన్నప్పటికీ ఒక 6 విశిష్టమైన రూపాల గురించి చెప్పుకుందాం. మొట్టమొదట లింగోద్భవ మూర్తి. లింగోద్భవం జరిగినటువంటి రోజు శివరాత్రి, మహాశివరాత్రి. అది కూడా ఎక్కడ? అరుణాచలంలో జరిగింది. అగ్నిస్తంభంగా బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తికి మధ్య వెలిసినటువంటిది అది మహాశివరాత్రి పర్వదినం. లింగ మధ్యే జగత్సర్వం అన్నారు లింగ పురాణం, వ్యాసులు వారు చెప్పిన మాట. అంటే ఈ సృష్టి మొత్తం కూడా లింగ రూపంలోనే ఉన్నది అని దీనికి సారాంశం. ఆధిక్యత గురించి బ్రహ్మ విష్ణువుల మధ్య వివాదం తలెత్తింది. ఇది కేవలం వాళ్ళిద్దరికి ఏదో తగాదా వచ్చింది, ఎవరు గొప్ప అని చెప్పుకోవటానికి అని అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే. లీల, ఆ లీల ద్వారా భూలోకవాసులకు ఒక ప్రయోజనం కలగాలి, ఒక లింగోద్భవం జరగాలి, ఒక అగ్నిలింగం, పంచభూత లింగాలలో ఒకటైన అగ్నిలింగం స్థాపించబడాలి. ఈ పంచభూత లింగాల గురించి కూడా మనం గతంలో చెప్పుకున్నాం కార్తీక మాసం యూట్యూబ్లో, ఈ మన ఛానల్లోనే. కాబట్టి అది మనం పొరపాటు పడకూడదు. ఆ సంవాదాన్ని పరిష్కరించడానికి పరమేశ్వరుడు అగ్నిలింగ రూపాన్ని ధరించాడు మన కోసమే. ఆ రూపానికి ఆది ఎక్కడో అంతం ఎక్కడో చూసి రమ్మన్నాడు శివుడు. పరీక్షల్లో నెగ్గలేకపోయినటువంటి బ్రహ్మదేవుడు కూట సాక్ష్యం చెప్పించాడు. మొగలి పువ్వు చేత, ఆవు చేత. ఆ కూట సాక్ష్యం చెప్పినటువంటి ఆవు, మొగలి పువ్వులను శపించాడు శివుడు. ఆవునేమని శపించాడు? నీ శిరస్సుకు పూజ లేదు, కేవలం నీ పృష్ఠభాగానికి మాత్రమే పూజ అన్నాడు. అందుకనే ఆ పృష్ఠభాగం నుండి బయటకు వచ్చేటటువంటి పేడ, మూత్రం, వీటిల్లో లక్ష్మీదేవి నివాసం ఉంటానని చెప్పి అడిగింది. అందుకని వాటికి అంత పవిత్రత వచ్చింది. చూడండి, ఆవు పేడతో మనం అలుకుతాం. తద్దినం పెట్టేటప్పుడు కూడా గోమయేనలుప్య అంటాడు బ్రాహ్మడు. గోమయంతో పిండాలు పెట్టే దగ్గర అలకాలి అని. ఎందుకని? పవిత్రీకరించడం. మనం తొక్కి ఉంటాం ఆ నేలని, పాదస్పర్శతోటి అది అపవిత్రమైంది. అందువల్ల దాన్ని గోమయం చేత శుద్ధి చేస్తాం. అందుకనే ఆవుకి పృష్ఠభాగానికి పూజ.
మరి బ్రహ్మదేవుడికి సాక్ష్యం చెప్పిన మొగలి పువ్వుకి ఏం పెట్టాడు శాపం? శివ పూజకు పనికిరావు అన్నాడు. ఆ తర్వాత అది ఏడుస్తూ ఉంటే, నా కోసం వేసే పందిరి మీద నిన్ను అలంకారం కోసం వాడుకుంటారు పొమ్మన్నాడు. ఎంత దయామయుడో పరమేశ్వరుడు చూడండి. మనం ఎంతటి సమర్థులమైనా, అధికులమైన వినయ విధేయులతోటి వ్యవహరించాలి. ధర్మానికి కట్టుబడి ఉండాలి అని హితవు చెప్పాడు పరమేశ్వరుడు బ్రహ్మకి. ఈ అపురూపమైన ఘట్టం చోటు చేసుకున్నటువంటి రోజుని మహాశివరాత్రి పర్వదినంగా మనం జరుపుకుంటున్నాం. పూజలు, అభిషేకాలు చేస్తున్నాం ఆ లింగానికి. అట్లాగే ప్రతి నెలలో కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి రోజుని మాస శివరాత్రిగా పరమేశ్వరుణ్ణి ఆరాధించడానికి మనం ఉపయోగించుకుంటున్నాం. చూడండి, అంతటి విశిష్టమైనటువంటి రోజు మహాశివరాత్రి. దీనికి సంబంధించిన 1-2 కథలు కూడా చెప్పాను నేను. ఈ మూర్తులలో నటరాజమూర్తి చాలా ముఖ్యమైనది. మనకెక్కడుంది నటరాజమూర్తి? చిదంబరంలో ఉంది. చిదంబరంలో మనకి ఆకాశలింగం ఉన్నది. అదే చిదంబర రహస్యం. తెర తీసి చూపిస్తారు, దానికి ఏదో 100-150 ఫీజు చూపిస్తే ఏమీ ఉండదు అక్కడ. అంటే ఆకాశానికి రూపం లేదు అని. సృష్టి, స్థితి, లయం, ఈ 3 విన్యాసాలని తెలియజేస్తూ మనకు అద్భుతమైన దర్శనం ఇస్తుంది నటరాజ స్వరూపం. విశ్వానికి సంబంధించినటువంటి సకలము, సర్వము నటరాజస్వామి యొక్క భంగిమలో మనకు దర్శనం ఇస్తాయండి. మనం చూడాలి, మనస్సు పెట్టి, మనోనేత్రంతో కూడా దర్శించాలి. నటరాజమూర్తి వలయాకార అగ్నిమండలం జగత్తు నిరంతర గమనానికి సంకేతంగా ఉంటుంది. ఒక గుండ్రటి చక్రం, అదే కాలం. కాలం అనేది ఎప్పుడు నిలబడదు. అలాగే కాలం మరొక విషయం చెబుతుంది, మార్పు తథ్యమని చెబుతూ ఉంటుంది. నువ్వు పుట్టినప్పుడు ఇంత ఉన్నావు, 60 ఏళ్లకి ముసలివాడి అయిపోయావు అంటే కాలం వల్ల నీలో మార్పులు వచ్చినాయి. అలాగే నటరాజస్వామి యొక్క కుడి చేతిలో ఉండే ఢమరక శబ్దం సృష్టికి మూలాన్ని తెలియజేస్తుంది. అంటే ఢమరకంలో నుంచే మనకు కావలసిన అక్షరాలన్నీ బయటకు వచ్చినాయి, భాష వచ్చింది. ఎడమ చేతిలో ఉండేటటువంటి అగ్ని జ్వాల లయకు ప్రతీక. లయకారకుడు కదా పరమేశ్వరుడు. అభయముద్రలో ఉన్నటువంటి కుడి చేతి కింద చెయ్యి భక్తులకి భయాన్ని విడిచిపెట్టమని భరోసా ఇస్తుంది. నేనున్నాన్రా, మీకు ఏ భయం లేదు అని భరోసా ఇస్తుంది. కాళ్ల వైపు చూపిస్తూ ఉంటుంది ఎడమ చెయ్యి. ఆ చెయ్యి ఏముంటుంది? నా పాదాలను శరణు వేడితే మీకు మోక్ష ప్రాప్తి వస్తుందని సూచిస్తుంది. మరుగుజ్జు రూపాన్ని తొక్కిపెట్టినటువంటి కుడిపాదం కనిపిస్తుంది. అది అజ్ఞానాన్ని, అహంకారాన్ని తొలగిస్తున్నట్లుగా మనకి సందేశం ఇస్తుంది. పైకి లేచి ఉన్నటువంటి ఎడమ పాదం విముక్తికి చిహ్నంగా మనకి దర్శనమిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే బంధువులారా, జీవితం ఒక నృత్యమని, అందులో లయ సాధించినప్పుడే మోక్షాన్ని పొందగలుగుతామని నటరాజ స్వరూపం మనకి ప్రబోధన చేస్తుంది. రెండోది దక్షిణామూర్తి. దక్షిణామూర్తి స్వరూపం జ్ఞానం. ఏ విధంగా అయితే విష్ణు అవతారాల్లో కృష్ణ పరమాత్మ జ్ఞానస్వరూపుడు, జగద్గురువుగా ఉన్నాడో, దక్షిణామూర్తి స్వరూపం కూడా చక్కగా జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి రూపం. దక్షిణాభిముఖంగా ఉంటాడు ఈ స్వామి. సహజంగా మనలో ఉన్నటువంటి పరిపూర్ణతని, మనలో ఉండేటటువంటి విద్య వ్యక్తం చేస్తుంది.
ఇది కదా స్వామి వివేకానంద చెప్పిన మాట. అయితే ఆ విద్యను అందించేది ఎవరు? గురువు. శివుడు ఆది గురువు. అపారమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞాన సంపద ఉన్నప్పటికీ సమాధానం దొరకక మనల్ని తెకమక పెట్టేటటువంటి ధర్మ సందేహాలని దక్షిణామూర్తి నివృత్తి చేస్తాడు. ఊరికి ఉత్తరం వైపు శ్మశానం ఉంటుంది. ఆ శ్మశానమే శివుడి యొక్క ఆవాసం. స్వామి దక్షిణాభిముఖుడై ఉంటాడు. దక్షిణాన ఎవరుంటారు? యముడి యొక్క స్థానం అది. అవునా? దక్షిణామూర్తి చూడటానికి 30 ఏళ్ల యువకుళ్లాగా ఉంటాడు. ఆయన ఎదురుగా శిష్యులంతా గడ్డాలు నరిసిపోయి మీసాలు నరిసిపోయి వృద్ధులైన తాపసులు కనిపిస్తారు. ఆయన యొక్క వటవృక్షం కింద కూర్చొని ఉంటాడు. వటవృక్షం అంటే మర్రి చెట్టు. ఇది దక్షిణామూర్తి యొక్క స్వరూపం. ఎవరికైతే ఆధ్యాత్మిక జ్ఞానం, ఆత్మజ్ఞానం కావాలి అని కోరుకుంటారో వాళ్ళు దక్షిణామూర్తి యొక్క స్వరూపాన్ని ఆరాధించాలని మన పెద్దలు చెబుతూ ఉన్నారండి. అటువంటి ఈ దక్షిణామూర్తి దక్షిణం వైపు తిరిగి ఉండటం వల్ల ఆయనకి దక్షిణామూర్తి అని పేరు వచ్చిందని చెబుతారండి. అంతేకాదు, అంతకు మించినటువంటి మరొక ఆంతర్యం కూడా ఉంది ఇందులో. ఈ స్వామిని ఆరాధన చేయటానికి మనం ఎటువైపు తిరగాలి? ఉత్తర దిక్కుకు తిరగాలి. అంటే ఊరికి ఉత్తరాన ఏముంటుంది? శ్మశానం ఉంటుంది. అందుకనే శవాన్ని కూడా కాళ్ళు ఉత్తరం వైపు, శిరస్సు దక్షిణం వైపు ఉండేటట్టు మోసుకెళ్తారు. అదొక పద్ధతి. కాటికి కాలు చాచాడు అంటే అర్థం ఏంటి? ఉత్తరం వైపు కాళ్ళు ఉంటాయి. ఊరికి ఉత్తరాన శ్మశానం ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఊళ్ళు విపరీతంగా పెరిగిపోయినాయి కాబట్టి ఊరికి ఉత్తరాన శ్మశానం ఉందని గట్టిగా చెప్పడానికి అవకాశం లేదు. ఆ రోజుల్లో అలా ఉండేది. ఏది? గ్రామాల్లో. పట్టణాలకు ఇది వర్తించదు. అంటే ఎవడైనా సరే చివరికి చేరవలసింది శ్మశానానికి. అక్కడికి చేరుకునే లోపల ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించి జ్ఞానాన్ని సముపార్జించడం కోసం చిట్ట చివరికి మోక్షాన్ని పొందేటట్టు చేయడానికి పరమేశ్వరుడు ఈ రూపాన్ని ధరించాడు. ఇది ఈ రూపానికి ఉండేటటువంటి రెండవ అంతరార్థం. దక్షిణానికి తిరిగి ఉండటం వల్ల దక్షిణామూర్తి. దక్షిణామూర్తిని పూజించాలంటే మనం ఉత్తరాభిముఖంగా చేయాలి. ఇందులో ఉన్న ఆంతర్యం ఇది. ఇంకా శివుడి యొక్క భిక్షాటనామూర్తి. ఒకానొక సందర్భంలో బ్రహ్మదేవుడిలో అహంకారం వచ్చిందనుకున్నాగా. ఎందుకంటే మొదట్లో బ్రహ్మకు కూడా 5 తలకాయలు ఉన్నాయి, శివుడికి 5 తలకాయలే. సజ్జోజాతము, వామదేవము, అఘోరము, ఈశానము ఇట్లా ఉన్నాయి కదా. బ్రహ్మకు కూడా 5 ఉన్నాయి. కాబట్టి నేనే గొప్ప, నేను శివుడి కంటే ఎందులో తక్కువ అనేటువంటి ఒక అహంకారం వచ్చింది ఆయనలో. అప్పుడు బ్రహ్మదేవుడి యొక్క శిరస్సుని ఖండించాడు పరమేశ్వరుడు. భైరవ రూపంలో ఖండించాడు. ఆయనే కాలభైరవుడు. అప్పుడు బ్రాహ్మణోత్తముడు కాబట్టి ఆ ఖండించినటువంటి చేతికి ఉండిపోయింది బ్రహ్మ యొక్క 5వ శిరస్సు. ఆ దోషం పోవడానికి భిక్షాటన మూర్తి రూపం ధరించాడు శివుడు. వైకుంఠానికి కూడా వెళ్ళి లక్ష్మీదేవితో కూడా భిక్ష పొందాడు. అప్పుడు అంటుంది విష్ణుమూర్తి కూడా వచ్చి, పరమేశ్వర, ఏమిటయ్యా ఈ లీల? నీకేమిటి? బ్రహ్మహత్య ఏమిటి? పాతకం ఏంటి? ఇది ఒక లీల నడపటానికి ఈ విధంగా చేస్తున్నావు అని విష్ణుమూర్తి అంటాడు. ఆ శిరస్సు పడిపోయినటువంటి స్థలం కొంతమంది కాశీ అంటున్నారు,
కొంతమంది బ్రహ్మ కపాలము అని, అది బద్రీనాథ్ క్షేత్రంలో ఉంది. ఆ నది ఒడ్డునే బ్రహ్మ కపాలం. అక్కడ శ్రాద్ధ విధులు నిర్వహించి అక్కడ గనక పిండం పెడితే ఉత్తమ గతులు లభిస్తాయి అని పెద్దలు చెబుతారు. కొంతమంది అక్కడ పెట్టి వస్తే ఇక పెట్టక్కర్లేదు, ఉట్టి మాట. నువ్వు రోజు అన్నం తింటావుగా, నువ్వు రోజు అన్నం తింటూ పితృదేవతలకి సంవత్సరానికి ఒకసారి తద్దినం పెట్టడానికి నీకు ఒళ్ళు బరువు అయితే ఎట్లా? అది ఎగ్గొట్టడానికి కాదండి అక్కడ పెట్టేది. ఆపత్కాలంలో నువ్వు నీ శరీరం సహకరించని పరిస్థితి వచ్చినప్పుడు ఆ బ్రహ్మ కపాలంలో పెట్టినటువంటి పిండం ఏదైతే ఉందో అక్కరకు వస్తుంది, నీకు దోషం లేకుండా చేస్తుంది. మన శరీరంలో శక్తి ఉన్నంత వరకు పితృకార్యాలు ఆపకుండా చేస్తూనే ఉండాలి. నేనైతే నలుగురికి పెడతానండి తద్దినాలు. మా అత్తగారికి మామగారికి కూడా నేనే పెడతాను. కారణం వాళ్ళకి మగపిల్లలు లేనందువల్ల. దాదాపు 30 ఏళ్ళు పైన అయింది మా మామగారు గతించి. ఒక 23, 22 ఏళ్ళు అయింది మా అత్తగారు గతించి. ఓపిక ఉన్నంత వరకు చేయాలి. అయితే మేము కూడా బ్రహ్మకపాలానికి వెళ్ళి రాబోయే రోజులు ఎలా ఉంటాయో తెలియదు కదా. నేను మా తమ్ముడు కుటుంబం వెళ్ళి బ్రహ్మకపాలంలో అందరికీ పెట్టొచ్చాం శ్రాద్ధ కర్మలు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆ సందర్భంలో శివుడు జటలు కట్టినటువంటి జుట్టుతోటి, ఒంటి మీద పులి చర్మాన్ని ధరించి, మెడలో పాముల హారాలు ధరించి, ఆ బ్రహ్మ కపాలాన్నే భిక్షాపాత్రగా చూసుకొని ఇంటింటా భిక్ష కోరుతూ వీధుల్లో తిరిగాడు. తమను తాము గొప్పగా ఊహించుకొని అహంకరిస్తుంటారు కొంతమంది. వాళ్ళందరికీ కూడా పరమేశ్వరుడు చేసినటువంటి ఈ పని, ఎంత నిరాడంబరంగా ఉన్నాడు పరమాత్మ. ఆడంబరం లేదు. పరమేశ్వరుని చూసి మనం కూడా మారాలి అనేటువంటి ఒక సంకేతం మనకి ఇస్తున్నాడు పరమేశ్వరుడు. ఆ భిక్షాటన మూర్తి తన చివరి మదిలిగా ఎక్కువ మంది వారణాసికి వెళ్ళి చేరుకున్నాడు అని, అక్కడ పరమేశ్వరుడి యొక్క రాజ్యం సుభిక్షంగా ఉందని మనకు తెలుసు. అయితే ఆనాడు కాశీరాజు పరిపాలిస్తూ ఉన్నాడు కాశీనగరాన్ని. చూడండి, ఆ కాశీరాజు భిక్ష కోసం తిరుగుతూ ఉన్నటువంటి శివుణ్ణి చూసి తనకది అవమానమని ఆగ్రహించాడు. ఆ నగరమే శివుడు సృష్టించింది. ప్రళయకాలంలో కూడా త్రిశూలం మీద పెట్టి నిలిపి అవిముక్త క్షేత్రం అని చెప్పాడు, అవినాశ క్షేత్రం అని చెప్పాడు. అటువంటి రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి కాశీరాజుగా అవమానంగా అనిపించింది. శివుడు భిక్షాపాత్రతో అడుక్కుంటున్నాడు. అప్పుడు సాక్షాత్తు అన్నపూర్ణాదేవి వచ్చి స్వామివారికి భిక్ష అందించింది. అది చూసినటువంటి కాశీరాజుకి జ్ఞానోదయమైంది. అహంకారం తలకెత్తితే మనకి ఎన్ని సంపదలున్నా అవన్నీ వ్యర్థమేను అని ప్రబోధిస్తున్నది భిక్షాటన మూర్తి స్వరూపం మనకి. ఇక తర్వాత కాల సంహార మూర్తి. ఎదుటి వాళ్ళు చెప్పేదాన్ని అపార్థం చేసుకున్నా, సరిగా అన్వయం చేసుకోలేకపోయినా తత్ఫలితం ఘోరంగా ఉంటుందని తెలియజేసేటానికి శివుడు ఈ రూపాన్ని ధరించాడు. మృకండు అనేటువంటి ఒక మహర్షి ఉన్నాడు. ఆ మహర్షి పుత్రుడు మార్కండేయుడు. సంతానం లేనటువంటి మహర్షి భార్యతో కలిసి మరుద్వతి గొప్ప తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమైనాడు. బిడ్డలు కావాలని అడిగాడు, పుత్రుడు కావాలి అని అడిగాడు. వృద్ధాప్యం వరకు జీవించేటటువంటి దుష్టుడైన దుర్మార్గుడైనటువంటి పుత్రుడు కావాలా, లేకపోతే కేవలం 16 ఏళ్లే జీవించేటటువంటి సత్పురుషుడైనటువంటి కొడుకు కావాలా? ఇది పరమేశ్వరుడు అడిగింది.
దుష్టుడైనటువంటి కొడుకు నాకొద్దు, 16 ఏళ్ళు బతికినా పర్వాలేదు, నాకు సత్పుత్రుడిని ప్రసాదించండి అని అడిగాడు. ఆయనే మార్కండేయుడు. ఆ మార్కండేయుడు పెరిగి పెద్దవాడు అవుతున్నాడు. తన ఆశ్రమానికి వచ్చినటువంటి ప్రతి మహర్షి యొక్క పాదాల మీద పడేసేవాడు. వాళ్ళు చిరంజీవి భవాన్ని దీవించేవాళ్ళు. ఒకసారి నారదుడు వచ్చాడు. నారదుడు కూడా అదే దీవించాడు. చూడండి, అంటే ఎవరైనా మన పాదాల మీద పడితే మనం దీర్ఘాయుష్మాన్ భవ అంటాం కదా. వాళ్ళందరూ అదే విధంగా దీవించారు. కానీ పరమేశ్వరుడు ఇచ్చింది 16 ఏళ్ళేగా. చూడండి, ఆ విధంగా పుట్టినటువంటి మార్కండేయుడు బాల్యం నుంచే నిరంతరము శివధ్యానంలో ఉండేవాడు. శివుడి వరం గురించి తెలుసుకున్నటువంటి మార్కండేయుడు తన తల్లిదండ్రులకు ఆనందం కలిగించాలనుకున్నాడండి. అంతే తప్ప తానేదో ఎంతో జీవితాన్ని గడపాలి అనేటువంటి కోరిక పెట్టుకోలే. తల్లి తండ్రి దుఃఖిస్తూ ఉన్నారు. అరే 16 ఏళ్లకి నా పిల్లవాడు వెళ్ళిపోతాడని. వాళ్ళ దుఃఖాన్ని చూడలేక మార్కండేయుడు తిరుక్కడయూర్, తమిళనాడులో ఉందండి ఈ అద్భుతమైన క్షేత్రం. ఈ క్షేత్రంలో అమృత ఘటేశ్వర స్వామిని దర్శించుకున్నాడు. అక్కడే ఉండి శివుణ్ణి పూజిస్తూ ఉన్నాడు. పంచాక్షరి మంత్రాన్ని నిరంతరము జపిస్తూ ఉన్నాడు. బాలుడి యొక్క మరణ సమయం సమీపించింది. 16 ఏళ్లు నిండుతున్నాయి. యమధర్మరాజే వచ్చాడు స్వయంగా. ఎందుకని? మహానుభావుల కోసం ఆయనే వస్తాడు. శివ సాన్నిధ్యంలో ఉన్న మార్కండేయుడి పైకి యమపాశాన్ని విసిరాడు. అది వెళ్లి శివలింగాన్ని తాకింది. శివలింగాన్ని కౌగిలించుకొని ఉన్నాడు మార్కండేయుడు. మార్కండేయుడితో సహా శివలింగంతో కలిపి లాగాలి అనుకున్నాడు యమధర్మరాజు. శివుడు ప్రళయరుద్రుడిగా ప్రత్యక్షమైనాడు. యముణ్ణి ఎడంకాలతో తన్ని చంపేశాడు. కానీ మార్కండేయుడి యొక్క కోరిక మేరకి మళ్లీ బతికించాడు యమధర్మరాజు. తనను ప్రాణాలు హరించటానికి వచ్చినటువంటి వాడిని కూడా మళ్లీ బతికించమని కోరినటువంటి సౌజన్యమూర్తి మార్కండేయుడు. అందుకనే ఆయన సప్త చిరంజీవుల్లో ఇప్పటికీ ఉన్నాడు. తన కర్తవ్యంలో ఈ పొరపాటు ఎలా జరిగింది అనే సందేహాన్ని యముడు అడిగాడు. అప్పుడు తానిచ్చిన వరంలో మరణం ప్రస్తావన లేదు. 16 ఏళ్ల తర్వాత చిరంజీవిగా మిగిలిపోతాడు అని నేను మనస్సులో అనుకున్నాను. అది వాళ్ళ తండ్రికి చెప్పలేదు. కానీ నా మనస్సంకల్పం ఇదయ్యా యమధర్మరాజా. స్వామి, నీ మనస్సులో పెట్టుకున్న మాట నాకెట్లా తెలుస్తుంది అన్నాడు. ఇక్కడ వరంలో ఉన్నటువంటి గొప్ప ధర్మ సూక్ష్మాన్ని పరమేశ్వరుడు యమధర్మరాజుకి చెప్పాడు. అప్పుడు యముడు కూడా ఆనందపడి వెళ్ళిపోయినాడు. ఇక అర్ధనారీశ్వరమూర్తి. ఈ అర్ధనారీశ్వర తత్వాన్ని మహాకవి కాళిదాసు ప్రార్థనా శ్లోకంలో చెప్పాడు. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మహాకవి కాళిదాసు అర్ధనారీశ్వర తత్వాన్ని వర్ణించినటువంటి అద్భుతమైనటువంటి శ్లోకం. అంటే మాటని అర్థాన్ని ఎలా వేరు చేయలేమో వాక్కు అర్థం. ఒక మాట ఉంటే దానికి అర్థం ఉంటుంది. ఆ రెండింటిని విడదీయలేము. అదేవిధంగా పార్వతీ పరమేశ్వరులను వేరువేరుగా చూడలేము అనేది ఈ శ్లోకం యొక్క అద్భుతమైనటువంటి భావం. సృష్టి రహస్యాన్ని తెలియజెప్పడం కోసం పరమశివుడు ఈ రూపాన్ని ధరించాడు. స్త్రీ పురుషుల యొక్క మేలు కలయికే సృష్టి. పరమేశ్వరుడు పురుషతత్వానికి ప్రతీక అయితే
పార్వతీమాత స్త్రీతత్వానికి సంకేతమని ఈ రూపాన్ని చెబుతోంది. భార్యాభర్తల యొక్క బంధాన్ని అన్యోన్యంగా ఆరోగ్యకరమైన రీతిలో గడపాలని ప్రబోధించడమే ఇందులో ఉండేటువంటి గొప్ప సందేశం. ఒకానొక సందర్భంలో అమ్మవారి లీల పరమేశ్వరుడి మీద అలిగి వెళ్ళింది. వెళ్ళి ఎక్కడికి వెళ్ళింది? కాంచీపురం పోయింది. అక్కడ గౌతముడి యొక్క ఆశ్రమంలో ఉంటూ ఉన్నది, తపస్సు చేసుకుంటూ ఉన్నది. కేదారేశ్వర వ్రతం కథలో ఉంటుంది. అప్పుడు అమ్మవారు ఏకామ్రనాథుడి యొక్క దేవాలయంలో ఉంటూ అక్కడ ఆ స్వామికి సేవలు చేసుకుంటూ ఒక మామిడి చెట్టు ఉంది అక్కడ. ఏక ఆమ్రము అంటే ఒక మామిడి చెట్టు. ఆ మామిడి చెట్టు కింద గురించే తపస్సు చేస్తూ ఉంది. ఆమె తపస్సు కదిలిపోయినాడు పరమేశ్వరుడు. పరివార సమేతంగా వచ్చేశాడు కాంచీపురానికి. వచ్చి అమ్మవారికి వరం ఇచ్చాడు, నీకేం కావాలి? మీ దేహంలో సగభాగం నాది అన్నది ఆమె. ఇక నుంచి నేను అర్ధనారీశ్వరుడిగా పిలువబడతాను అన్నాడు. పార్వతీదేవికి గొప్ప వరం ఇచ్చాడు. అంటే త్రిమూర్తులు ముగ్గురు కూడా అదే విధంగా చేశారండి. విష్ణుమూర్తి లక్ష్మీదేవిని వక్షస్థలంలో పెట్టుకున్నాడు. బ్రహ్మదేవుడు తన నాలుక మీద పెట్టుకున్నాడు. శివుడు సగభాగం ఇచ్చాడు. ఏమిటి వీటికి అంతరార్థాలు అంటే, భార్య యొక్క స్థానం. కానీ లక్ష్మీదేవి ఎప్పుడు విష్ణువు యొక్క పాదాలు పిసుకుతూ ఉంటుంది అని మనకి బొమ్మలు ఉంటాయి, మన వాళ్ళు చెబుతూ ఉంటారు. పాద సంవాహనం చేస్తూ ఉంటుందని. అంటే ఆయనకి ఏదో కాళ్ళు నొప్పులని ఇవి కాదు. ఆమె భర్త సేవ చేస్తూ ఉంటే విష్ణుమూర్తి ఇది నీ స్థానం, ఇక్కడే కాదు ఇక్కడ ఉండు అని హృదయంలో పెట్టుకున్నాడు. బ్రహ్మదేవుడు నాలుక మీద పెట్టుకున్నాడంటే, బ్రహ్మదేవుడు సృష్టికర్త, జ్ఞానం కావాలి. అందుకని నాలుక ద్వారా మాట్లాడతాం మనం. కేవలం రుచి చూడటానికే కాదు, ఆహారం తినటానికే కాదు. నాలుగుంటేనే మాటలు వస్తాయి, లేకపోతే కుదరదు. అందువల్ల ఆయన జిహ్వ మీద పెట్టుకున్నాడు. అలాగే పరమేశ్వరుడు లయకారకుడు, శక్తి స్వరూపిణి అయినటువంటి పార్వతీమాతని సగభాగం తన దేహాన్ని ఇచ్చి పెట్టుకున్నాడు. ఈ విధంగా పరమేశ్వరుడి యొక్క అద్భుతమైనటువంటి రూపాలు 64 ఉన్నప్పటికీ మనం కేవలం ఈ 6 మూర్తుల గురించి క్లుప్తంగా మాట్లాడుకున్నామండి. ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క వీడియో చేయొచ్చు వాస్తవానికి. కానీ 6 గురించి ఒక 28-29 నిమిషాల్లో, ఒక అరగంట లోపుగా మీతో ముచ్చడించే భాగ్యాన్ని నాకు ప్రసాదించినటువంటి పరమేశ్వరుడికి, విన్న మీకు, చెప్పిన నాకు, ప్రసారం చేసిన అక్కునూరి వారికి, ఆ పరమేశ్వరుడు పార్వతీ సహితంగా సాంబ సదాశివుడుగా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు ఇచ్చి చల్లగా రక్షించుగాక. స్వస్తి సర్వేషాం. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.